హాయ్ అండి. నేను మీ లలిత బీశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగంలోని 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదువుతున్నానండి. 21వ శ్లోకం. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. మళ్ళీ చదువుతున్నానండి. వేద వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. దీని తాత్పర్యం చదువుతున్నానండి. జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని ఆత్మను ఎవరు ఎరుగునో ఆ పురుషుడు ఎలా ఎవరిని చంపిస్తాడు, ఎవరిని చంపుతాడు. 22వ శ్లోకం చదువుతున్నానండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మళ్ళీ చదువుతున్నానండి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. దీని తాత్పర్యం చదువుతున్నానండి. మానవుడు జీర్ణమైన వస్త్రాలని విసర్జించి క్రొత్త వాటిని ఎలా ధరిస్తాడో అలాగే దేహదారి ఆత్మ జీర్ణమైన శరీరాలను విసర్జించి కొత్త వాటిని స్వీకరిస్తాడు. 23వ శ్లోకం చదువుతున్నానండి. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపః నశోషయతి మారుతః. మళ్ళీ చదువుతున్నానండి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయం త్యాపః నశోషయతి మారుతః. దీని తాత్పర్యం చదువుతానండి. దీన్ని శస్త్రాలు ఛేదించవు, అగ్ని కాల్చదు, నీరు తడపదు, గాలి ఎండించదు. 24వ శ్లోకం చదువుతున్నానండి. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థానుః అచలోయం సనాతనః. మళ్ళీ చదువుతున్నానండి. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోషోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థానుః అచలోయం సనాతనః. దీని తాత్పర్యం చదువుతానండి. ఇది ఛేదించరానిది, కాల్చరానిది, తడపరానిది, ఎండించరానిది, నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది ఇది. 25వ శ్లోకం చదువుతానండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. మళ్ళీ చదువుతానండి. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. దీని తాత్పర్యం చదువుతున్నానండి. ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలు లేనిది, వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. అందువల్ల దీన్ని నీవు ఈ ప్రకారంగా అర్థం చేసుకొని విచారించకూడదు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు. ప్రతిరోజు వీడియోస్లో 5 శ్లోకాలు పెడుతున్నట్లుగానే షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇవే కాకుండా ధర్మ సందేహాలు, చిన్న చిన్న భజనలు ఇవి కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క ఫోల్డర్లో పెట్టానండి. దయచేసి అబ్జర్వ్ చేయండి.